గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో మకర రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమయం నుండి ఏ సమయం వరకు వీరికి అనుకూలిస్తుంది, ఏ సమయంలో అనుకూలించదు, ఎలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం పైన చాలా క్లియర్గా డేట్ వైజ్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ మకర రాశి వారి ఫలితాలను చెప్పుకునే ముందు నేను 2 భాగాలుగా విభజిస్తానండి. ఏప్రిల్ 13వ తారీఖు వరకు మకర రాశి వారికి ఒకలా ఉంటుంది, 13వ తారీఖు నుండి ఈ మాసం చివరి వరకు కూడా ఇంకొకలా ఉంటుంది. మొదటి సగం మాత్రమే మకర రాశి వారికి అనుకూల కాలం అండి. తర్వాత సమయంలో పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఎందువలన అంటే 2024 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు వరకు సూర్యభగవానుడి యొక్క సంచారం అనేది 3వ ఇంటిపైన 7వ ఇంటిపైన ఉంటుంది. కాబట్టి మంచి ఫలితాలు అందుతాయండి. సూర్యభగవానుడి నెల 13వ తారీఖు వరకు మీనరాశిలో అంటే 3వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ తర్వాత మేషరాశిలోకి వెళ్తాడు, అంటే మీ 4వ ఇంట్లోకి చేంజ్ అవుతాడు. కాబట్టి ఆ కారణంగా మొదటి 2 వారాల సమయంలో ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఈ 2 వారాల సమయం అనేది మకర రాశి వారికి అదృష్టకాలంగా చెప్పవచ్చు. అంటే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు ఎటువంటి పని ప్రారంభించినా సరే అందులో ఖచ్చితంగా 95% విజయాన్ని సాధించగలుగుతారు. చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే చివరి 2 వారాలు మాత్రం పని ఒత్తిడి మీకు కాస్త ఎక్కువగా ఉంటుందండి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సూర్యభగవానుడి యొక్క స్థాన మార్పు వరకు 13వ తారీఖు వరకు అంటే మొదటి 2 వారాల సమయంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మకర రాశి వారికి లభిస్తాయండి. ఉద్యోగంలో సహ ఉద్యోగుల యొక్క మద్దతు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఇంక్రిమెంట్లు కూడా లభించే అవకాశాలు ఉంటాయి. అంటే కెరీర్ పరంగా ఏదో ఒక రకంగా మెరుగైన అభివృద్ధి అయితే ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలలో పనిచేస్తూ స్థాన మార్పు కోసం కానీ లేదా బదిలీ కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత సమయం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరి 2 వారాల సమయం అనేది మకర రాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఎందువలన అంటే మకర రాశి వారి పైన పని ఒత్తిడి పెరుగుతుంది. కేవలం ఉద్యోగ వ్యాపారాలు చేసేవారిపైన మాత్రమే కాదు, గృహిణీల పైన కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి చుట్టాలు రావటం కానీ, ఎక్కువ పని చేయాల్సి రావటం కానీ, ఎక్కువ సమయం ఒక పని మీదే దృష్టి పెట్టాల్సి రావటం కానీ, దానివల్ల చికాకు అనిపించటం కానీ జరుగుతుందండి. కాబట్టి మకర రాశి వారు ఏ విషయంలోనైనా సరే, స్థిరాస్తి విషయంలోనైనా సరే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకుంటే ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13వ తారీఖు చివరి వరకు ఈ రోజులలో తీసుకోండే తప్ప ఆ తర్వాత సమయం అనేది కాస్త గందరగోళంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏప్రిల్ 1 నుండి 13వ తారీఖు వరకు 90% అనుకూలం, 10% ప్రతికూలత ఉంటే ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత నుండి ఈ మాసం చివరి వరకు కూడా మకర రాశి వారికి 50% అనుకూలం, 50% ప్రతికూలం అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు చివరి 2 వారాల సమయంలో ఓర్పు పట్టాలి, కోపాన్ని నియంత్రించుకోవటం మంచిది. అలాగే తిరోగమనంలో ఉన్న బుధుడు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ నెల ద్వితీయార్థంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాడండి. 2వ ఇంటిపై అంగారక గ్రహ సంచారం అనేది మీలో కాస్త ఆందోళనను, టెన్షన్ని సృష్టిస్తుంది. అంటే గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు అంగారక గ్రహం అంటే కుజుడు.
3వ ఇంటిపై శుక్రుడు ఉన్నాడు కాబట్టి ప్రియమైన వారితో సంబంధాలను మెరుగుపరుచుకునేటువంటి అదృష్టం అనేది లభిస్తుంది. అంటే మకర రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవటానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామితోనూ అలాగే బంధువుల నుంచి కూడా మంచి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఏ విషయంలోనైనా సరే, అంటే సంబంధ బాంధవ్యాల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలోనూ, వ్యక్తిగత విషయంలోనూ కూడా మకర రాశి వారికి ఫస్ట్ 2 వీక్స్ అనేవి అదృష్టకాలంగా చెప్పవచ్చండి. ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీకు లభించటం, మీ పైన ఎక్కువగా ప్రేమను చూపించటం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా మీ పైన ఉంది కాబట్టి. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశాలకు కానీ శుభ కార్యక్రమాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెల చివరి 2 వారాల్లో మాత్రం మకర రాశి వారు సాధ్యమైనంత వరకు దూర ప్రాంత ప్రయాణాలు చేయకపోవటమే మంచిదండి. ఎందుకంటే విలువైన వస్తువులను కోల్పోయే అవకాశాలు సూచిస్తున్నాయి, శారీరక గాయాలయ్యే అవకాశాలు సూచిస్తున్నాయి, ఫలితం లేకుండా అనవసరమైన ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏప్రిల్ మాసంలోని చివరి 2 వారాలలో మకర రాశి వారు ఏవైనా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నా, దూర ప్రాంత ప్రయాణాలున్నా వాయిదా వేసుకోవటానికి ప్రయత్నించండి. అలాగే మీ 3వ ఇంటి పైన, 3rd హౌస్ పైన రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి డబ్బు ప్రవాహాన్ని పెంచుతుందండి. మొదటి 2 వారాలు మకర రాశి వారికి డబ్బు ప్రవాహం అనేది పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ద్వితీయార్థంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటే నరాలకు సంబంధించిన సమస్యలండి. మెయిన్గా మైగ్రేన్ రావటం కానీ, నిద్ర పట్టకపోవటం వల్ల వచ్చే తలనొప్పులు కానీ, లేదా కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వటం కానీ, విశ్రాంతి లేకపోవటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కానీ సూచిస్తున్నాయి. అందుకే మకర రాశి వారిని ప్రయాణాలు చేయవద్దు అని సూచిస్తున్నా. ఎప్పుడు? ఏప్రిల్లోని చివరి 2 వారాల సమయంలో. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాము అనుకున్నా, లేదా యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకున్నా సరే మొదటి 2 వారాల సమయం మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుందండి. చివరి 2 వారాల సమయం మీకు అనుకూలించదు, అంతంత మాత్ర సమయంగా చెప్పవచ్చు. ఏవైనా ముఖ్యమైన ప్లాన్స్ ఉంటే చూసుకుంటే ఏప్రిల్ 1 నుండి 13వ తారీఖు మధ్యలో చూసుకోండి. అప్పుడు కుదరనట్లయితే మళ్ళీ మే 1 తర్వాతే, గురుగ్రహ స్థాన మార్పు తర్వాతే మళ్ళీ మీకు అనుకూలిస్తుంది. వ్యాపార ఒప్పందాలు చేయాలనుకున్నా సరే ఫస్ట్లోనే, లేకపోతే మే 1 తర్వాతకే వాయిదా వేసుకోండి. అలాగే మకర రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, లేకపోతే ప్రైవేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎంసెట్ కానీ ప్రిలిమ్స్ కానీ ఇటువంటి వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చివరిలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్లో మాత్రం మొదటి 2 వారాల సమయంలో మాత్రం చక్కగా రాయగలుగుతారండి. చదివినవన్నీ కూడా అక్షరంతో సహా గుర్తుంటాయి. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంది గ్రహ ప్రభావం అనేది. కాబట్టి మకర రాశిలో జన్మించిన విద్యార్థులకు కనుక 13వ తారీఖు తర్వాత కనుక పరీక్షలు ఉన్నట్లయితే, లేదా 13వ తారీఖు తర్వాత కనుక ఇంటర్వ్యూలు ఉన్నట్లయితే, ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉన్నట్లయితే భయపడకండి. ముందుగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ పైన మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకుని కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అయితే పరీక్షలు రాసేటప్పుడు తొందరపడకుండా ఉండండి. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా 1కి 2 సార్లు ఆలోచించుకుని వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మకర రాశి వారికి 13వ తారీఖు వరకు అనుకూలం, 13వ తారీఖు తర్వాత నుండి ఈ మాస చివరి వరకు కూడా ప్రతికూలం అని నేను చెప్పను, కానీ మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయండి. ముఖ్యమైన ప్లాన్స్ ఏమైనా ఉంటే స్టార్టింగ్లో మాత్రమే చూసుకోండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాము అనుకున్నా, కొత్త ఉద్యోగంలోకి ప్రవేశిద్దాము అనుకున్నా, ఎటువంటి ముఖ్యమైన పనులైనా సరే మొదటి 2 వారాల సమయంలోనే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మీకు అనుకూలించట్లేదు, ముఖ్యంగా కొత్త విషయాలు అనుకూలించవు. ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉంటే వీలైతే గురువు యొక్క స్థాన మార్పు తర్వాత మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. గురు బలం అనేది ఉంటుంది. మే 1 తర్వాత అలాంటివి చూసుకోండి. ఇవి మకర రాశి వారి ఫలితాలండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో మకర రాశి వారి పైన ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు ముగుస్తుంది,
భవిష్యత్తులో మకర రాశి వారిపైన అష్టమ శని ప్రభావం ఎప్పుడు, అర్ధాష్టమ శని ప్రభావం ఎప్పుడు, ఏలినాటి శని ప్రభావం మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, ఏ తేదీలలో ఉంటుంది, ఏ సంవత్సరంలో ఉంటుందన్న అంశం పైన క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగిందండి. దానితో పాటుగా మకర రాశి వారి గుణగణాల గురించి, ఉగాది రాశి ఫలాల గురించి, అన్నిటి గురించి కూడా స్పెషల్ వీడియోస్ చేశాం. దయచేసి వాటిని కూడా వీక్షించండి.